దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తను నా ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ 137. ఏం చేయబోతున్నావు జెస్సీ? ఇప్పుడు క్రాంతిని లోపలికి ఎందుకు రమ్మన్నావు? అని అడుగుతాడు సూర్య. వెయిట్ సూర్య, నువ్వెళ్ళి నీ చైర్‌లో కూర్చో అని అంటుంది జెస్సీ సూర్య చైర్‌కి ఎదురుగా కూర్చుంటూ. తన మాటలతో సూర్య వెళ్ళి మౌనంగా కూర్చుంటాడు. క్రాంతి పర్మిషన్ తీసుకొని లోపలికొచ్చి వాళ్ళకి ఎదురుగా నిలబడుతుంది. జెస్సీ తనకు దగ్గరగా వెళ్ళి, మా ఎంగేజ్మెంట్‌కి వస్తానని చెప్పడం లేదేంటి క్రాంతి? నీ ప్రియుడితో నా ఎంగేజ్మెంట్ అవుతుంటే చూడలేక ఎంగేజ్మెంట్‌కి రావద్దు అనుకుంటున్నావా? అని రెచ్చగొడుతుంది. తన మాటలకు సూర్య ఆశ్చర్యపోతూ క్రాంతి వైపు చూస్తుంటాడు. క్రాంతి కోపం తెచ్చుకుంటూ, కాస్త మర్యాదగా మాట్లాడితే మంచిది జెస్సీ అని అంటుంది. ఉన్న మాట అంటే అలా కోపం తెచ్చుకుంటున్నావేంటి క్రాంతి? నువ్వు సూర్యాని ప్రేమిస్తుంటే సూర్య నీకు ప్రియుడే అవుతాడు కదా అని అంటుంది. చూడు జెస్సీ, మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారనే విషయం తెలియకముందు నేను సూర్యాని ప్రేమించిన మాట నిజమే. కానీ ఏ రోజైతే సూర్య మనసులో నువ్వున్నావని తెలిసిందో ఆ క్షణమే నేను సూర్యకి పరాయి దాన్ని అయిపోయాను. సో, సూర్య నాకిప్పుడు ప్రియుడేమీ కాదు. ఇలా మాట్లాడి నన్ను అవమానించాలని చూడకు అని అంటుంది. అవునా? నిజంగానే నీ మనసులో సూర్య ఇప్పుడు లేడా? అని అడుగుతుంది పొగరుగా చూస్తూ. లేడని చెప్తున్నాను కదా! అంటుంది క్రాంతి. అయితే సూర్య నీ మనసులో లేడని మా ఎంగేజ్మెంట్‌కొచ్చి నిరూపించుకో అంటుంది జెస్సీ. తన మాటలకి క్రాంతి, సూర్య ఒకరికొకరు ఆశ్చర్యంగా చూసుకుంటారు. నువ్వు ఖచ్చితంగా మా ఎంగేజ్మెంట్‌కొచ్చి మేము రింగులు తొడుక్కోవటం, దండలు వేసుకోవటం చూడాలి. అప్పుడే నీ మనసులో సూర్య లేడని నేను పూర్తిగా నమ్ముతాను అంటుంది జెస్సీ. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకేంటి జెస్సీ అని అడుగుతుంది క్రాంతి. నాకు నీ మీద అనుమానం కలుగుతుంది. సూర్యని ఎక్కడ నాకు కాకుండా చేస్తావేమోనని భయం కలుగుతుంది. సో, నువ్వు మా ఎంగేజ్మెంట్‌కి వచ్చావనుకో, నీ మనసులో సూర్య లేడని నేను పూర్తిగా నమ్ముతాను. నిరూపించుకోవాల్సిన అవసరం ఏంటి అన్నావు కదా! నేను కోరుకుంటున్న సూర్యని నువ్వు కోరుకోవటం మహా తప్పు అని నీకు తెలుసు. ఆ తప్పు నువ్వు చేయట్లేదని, నీ క్యారెక్టర్ మంచిది అని నేను నమ్మాలి అంటే నువ్వు మా ఎంగేజ్మెంట్‌కి వచ్చి తీరాలి. రాలేదనుకో, నా దృష్టిలో నువ్వొక చీఫ్ క్యారెక్టర్‌గానే మిగిలిపోతావు అంటుంది జెస్సీ. మాటలు జారుకు జెస్సీ అంటుంది క్రాంతి కోపంగా చూస్తూ. నువ్విలా కోపంతో నిరూపించుకోవడం కాదు క్రాంతి. మా ఎంగేజ్మెంట్‌కొచ్చి నువ్వు నిజాయితీవంతురాలివి అని నిరూపించుకో. లేదంటే నీ మీద నా ఆలోచన జీవితాంతం అలాగే ఉంటుంది అని రెచ్చగొడుతుంది. జెస్సీ మాటలు సూర్యకి చిరాగ్గా అనిపిస్తుంటాయి. క్రాంతి వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ, సరే, నా క్యారెక్టర్ నిరూపించుకోవడం కోసమైనా మీ ఎంగేజ్మెంట్‌కి వస్తాను. మీరు రింగులు పెట్టుకోవడం చూస్తాను. మీరు దండలు మార్చుకోవడం చూస్తాను. ఓకేనా? అని అడుగుతుంది క్రాంతి. దాట్స్ గుడ్. నీకోసం వెయిట్ చేస్తుంటాను. నౌ యూ కెన్ గో అంటుంది జెస్సీ. క్రాంతి ఇద్దరిని కోపంగా చూసి బయటికి వెళ్ళిపోతుంది. ఏంటి జెస్సీ ఇదంతా? క్రాంతి మన ఎంగేజ్మెంట్‌కి రాకపోతే ఏమవుతుంది? ఎందుకు తన్ని రెచ్చగొట్టి ఫంక్షన్‌కొచ్చేలా చేస్తున్నావు? అని అడుగుతాడు సూర్య. నిజం చెప్పు సూర్య. నీకు క్రాంతి మీద ద్వేషం లేదా? పగ తీర్చుకోవాలని లేదా? క్రాంతి నిన్ను లాకప్‌లో పెట్టించి లాఠీలతో కొట్టించడం అప్పుడే మర్చిపోయావా? అని అడుగుతుంది జెస్సీ. అంతలోనే తన మాటలకు సూర్య క్రాంతి మీద కోపం తెచ్చుకుంటూ, అలా ఎలా మర్చిపోతాను? తను కొట్టించిన లాఠీ దెబ్బలు నా ఒంటి మీద ఇంకా గుర్తుగానే మిగిలిపోయాయి. నా ఒంటి మీద మచ్చలే పోలేదంటే నా మనసుకు తగిలిన గాయం అలా ఎలా మాన్తుంది? అని అంటాడు. మరి ఇంకేంటి? మనం తన మీద పగ తీర్చుకోవడంలో ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకోవాలనుకున్నాం కదా! అందుకే దాన్ని ఎంగేజ్మెంట్‌కి ఇన్వైట్ చేశాను.
కోరుకున్న ప్రియుడు మరొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరుగుతుంటే ప్రతి ఆడపిల్ల తట్టుకోలేదు. ఇక క్రాంతి అయితే అస్సలే తట్టుకోలేదు. మనం ఎంగేజ్మెంట్ చేసుకుంటే తన మనసులో నరకం అనుభవిస్తుంది. సో, క్రాంతి మనిద్దరికీ శత్రువు కాబట్టి ఈ రకంగా మనం తనకి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాము అని అంటుంది. తన మాటలతో సూర్య ఆలోచనలో పడతాడు. శ్రేయకి ఆ ఇంట్లో కొత్త మనుషులు, కొత్త ఇల్లు అంతా కొత్త కొత్తగా ఉంటుంది. ఏదో కష్టపడి గిన్నెలని కడిగి బయటకొస్తుంది. బాబు ఎవరి దగ్గర ఉన్నాడా అని చూస్తూ అక్కడున్న సోఫాలో కూర్చుంటుంది. అలా కూర్చున్న మరుక్షణమే గంపెడు బట్టలు వచ్చి తన మీద పడతాయి. ఆ బట్టలను చూసి కోపంగా ఎదురుగా చూసేసరికి మోహన్ ఆ బట్టలు విసిరేసినట్టుగా తెలుస్తుంది. మీ ఇంట్లో పని మనుషులు సోఫాలో కూర్చుంటారా అని అడుగుతాడు మోహన్. ఆ మాటలకు కోపంగా చూస్తూ అంటే నేను సోఫాలో కూడా కూర్చోకూడదా అని అడుగుతుంది. కూడదు అని గట్టిగా చెప్తాడు. అంతలోనే కుటుంబ సభ్యులందరూ అక్కడికి చేరుకుంటారు. ఇక్కడ ఇంతకుముందు పనిచేసిన మంగమ్మ కిందనే కూర్చునేది. తన రూమ్లో కిందనే పడుకునేది. సో నువ్వు కూడా అంతే అంటాడు మోహన్. ఇది చాలా దారుణం మోహన్ అంటుంది కోపంగా చూస్తూ. మోహన్ తన మొహంలోకి సూటిగా చూస్తూ ఈ పదాలు నీకు సూట్ అవ్వవని ఆల్రెడీ నీకు చెప్పినట్టు గుర్తు అంటాడు. శ్రేయ కోపంగా చూస్తూ మరో మాట మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. అవన్నీ ఇంట్లో వాళ్ళ బట్టలు, వెళ్ళి ఆ బట్టలని వాష్ చెయ్యి అని అంటాడు. తను ఉతకడం ఎందుకురా, వాషింగ్ మిషన్ ఉంది కదా అంటుంది శకుంతల గారు. ఖరీదైన పని మనిషిని పెట్టుకున్నాక వాషింగ్ మిషన్ ఎందుకమ్మా, మంగమ్మకి జీతం ఇచ్చినట్టు ఈవిడికి కూడా జీతం ఇస్తాం కాబట్టి బట్టలు మిషన్లో కాకుండా తనే ఉతకాలి అంటాడు. అది కాదు మోహన్ అని రామకృష్ణ గారు కలగ చేసుకుంటూ ఉంటే దయచేసి తన విషయంలో ఎవరు అడ్డు చెప్పకండి నాన్న, మీరు ఏ మాట చెప్పినా వింటాను కానీ ఈవిడ గారి విషయంలో మాత్రం నేను మీ మాటలు ఎవరివి వినను అని సీరియస్గా చెప్పేసరికి అందరి నోళ్ళు మూతలు పడతాయి. ఇంకా ఏంటి చూస్తున్నావు, ఆ బట్టలు తీసుకో అని అరుస్తాడు మోహన్. బాబుతో కాసేపు ఆడుకొని ఈ బట్టలు ఉతుకుతాను అని సమాధానమిస్తుంది. బాబు ఇప్పుడు నిద్రపోతున్నాడు. వాడు లేచేసరికి ఈ బట్టలు వాష్ చేయొచ్చు. ముందు బట్టలు తీసుకుని ట్యాప్ దగ్గరికి వెళ్ళు అని సీరియస్గా చెప్తాడు. శ్రేయ ఇక మరో మాట మాట్లాడలేక కింద పడిన బట్టలని కుప్పగా తీసి పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాయంత్రం 4 అవుతుండగా కళ్యాణ్ ఆఫీసులో కూర్చుని వర్క్ చేసుకుంటూ మైథిలికి ఫోన్ చేస్తుంటాడు. రూమ్లో ఉన్న మైథిలి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి మెంటలోడా అని అడుగుతుంది వేటకారంగా. నీకు బాగా ఎక్కువైందెనిమి, అస్సలు తగ్గటం లేదు అంటాడు చిరుకోపంతో. నువ్వు ముద్దొస్తున్న రొమాంటిక్ మెంటలోడా, అందుకే అలా పిలిచాను. ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతుంది. బయటికి వెళ్దాం అనుకున్నాం కదా, రెడీ అవుతున్నావా అని అడిగాడు. ఇంకా కాలేదు, నువ్వు వచ్చేసరికి రెడీ అవుతానులే అని అంటుంది. సరే కానివ్వు, నేను మరో 5 నిమిషాల్లో బయలుదేరుతాను, ఉంటాను అని చెప్పి కళ్యాణ్ ఫోన్ పెట్టేస్తాడు. మైథిలి కూడా ఫోన్ పక్కకు వేసి అమ్మో వచ్చేసరికి రెడీ కాకపోతే ఈ రొమాంటిక్ మెంటలోడు కాస్త సీరియస్ మెంటలోడ్ అయిపోయి నా మీద అరుస్తాడు అని అనుకొని వాష్రూంలోకి వెళ్తుంది. కళ్యాణ్ చేస్తున్న వర్క్ ఫినిష్ చేసి లేవబోతుండగా అకౌంటెంట్ లోపలికి వచ్చి గుడ్ ఈవినింగ్ సార్ అంటాడు. గుడ్ ఈవినింగ్, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతాడు. స్టాఫ్కి శాలరీ ఇచ్చేది రేపే కదా సార్, 2 crores అమౌంట్ మైథిలి మేడం అకౌంట్లో ఉంది అన్నారు కదా, ఆ అమౌంట్ని కంపెనీ అకౌంట్లోకి సెండ్ చేస్తే రేపు స్టాఫ్కి శాలరీస్ ఇవ్వచ్చు సార్ అంటాడు. ఓకే, 1 minute అని చెప్పి మైథిలికి కాల్ చేస్తుంటాడు. మైథిలి వాష్రూమ్లో ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయదు. కళ్యాణ్ 2 times ట్రై చేసి మైథిలి మేడం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నేను ఎలాగో ఇంటికి వెళ్తున్నాను, నేను వెళ్ళగానే
మనీ సెండ్ చేస్తాను అని చెప్తాడు. ఓకే సార్. అమౌంట్ కోసం వెయిట్ చేస్తుంటాను అని చెప్పి అకౌంటెంట్ వెళ్ళిపోతాడు. ఈరోజు ఎనిమితోనూ చెర్రీతోనూ సరదాగా గడపాలి అని చెప్పి కళ్యాణ్ బయలుదేరుతాడు. కొద్దిసేపటికి కళ్యాణ్ ఇంటికి చేరుకొని రూమ్లోకి వెళ్ళేసరికి మైథిలి అద్దం ముందు నిలబడి అందమైన శారీలో రెడీ అవుతుంటుంది. బయటికి వెళ్ళే హ్యాపీ మూడ్తో వచ్చిన కళ్యాణ్ ఎనిమి అలా అందంగా కనిపించేసరికి మెస్మరైజ్ అవుతూ తన దగ్గరికి వస్తుంటాడు. కళ్యాణ్ అలా రావడం మైథిలి కూడా అద్దంలో నుంచి చూస్తూ మురిసిపోతుంటుంది. కళ్యాణ్ కొంటెగా నవ్వుతూ తన వెనుకగా వెళ్ళి తన నడుము చుట్టూ చేతులు వేసి అలుకొని మెడ మీద పెదవులతో రాస్తూ కిస్ పెట్టి, ఎంత అందంగా ఉన్నావెనిమి, నేనిలా చూస్తుంటే అస్సలు ఆగాలనిపించడం లేదు. వెంట వెంటనే 3 కోరికలు తీర్చుకోవాలనిపిస్తుంది అని అంటాడు. నీ కోరికలకి హద్దు లేకుండా పోతుంది రొమాంటిక్ మెంటలోడా అని అంటుంది అద్దాల నుంచి కళ్యాణ్ని చూస్తూ. నిజమే ఎనిమి, నీతో ఎన్నిసార్లు కోరికలు తీర్చుకోవాలన్నా అది ఎప్పటికీ తనివి తీరదు అంటూ తనని ముందుకు తిప్పుకొని తన అద్రాలను ఆతృతగా అందుకొని గాఢంగా కిస్ చేస్తుంటాడు. మైథిలి ఆ ముద్దుకు మైమర్చిపోతూ కళ్యాణ్ జుట్టులోకి వేలు పోనిచ్చి ఇంకా అదుముకుంటూ ఉంటుంది. కొన్ని నిమిషాల వరకు ఇద్దరి మధ్య ఆ అదరాల యుద్ధం సాగిపోతుంటుంది. కొద్దిసేపటికి మైథిలి కళ్యాణ్ నుండి విడబడి, నీ జోరు చూస్తే ఫస్ట్ కోరికతో వదిలిపెట్టేలాగా లేవు రొమాంటిక్ మెంటలోడా, ముందు వెళ్ళి స్నానం చేసిరా, బయటికి వెళ్దాం అని అంటుంది. నిజమే ఎనిమి, రెండో కోరిక మూడో కోరిక కూడా తీర్చుకుందామా అని అడుగుతాడు కన్నుకొడుతూ. నీకసలు వేలా పాలేదు, కావాలంటే నైట్ నీ ఇష్టం, నీ 3 కోరికలు ఎన్నిసార్లని తీర్చుకోవచ్చు. ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళి తీరాల్సిందే, ముందు వాష్రూంలోకి వెళ్ళు అంటూ బలవంతంగా కళ్యాణ్ని వాష్రూంలోకి నెడుతుంది. రాక్షసి అని కళ్యాణ్ తిట్టుకుంటూ స్నానం చేస్తుంటాడు. మైథిలి రెడీ అయిపోయి ఈ జూనియర్ మెంటలోడు ఏం చేస్తున్నాడో అనుకుంటూ బయటికి వెళ్తుంది. చెర్రీకి కూడా అప్పుడే రాములమ్మ స్నానం చేయించి టవల్ కట్టి బయటకు తీసుకుని వస్తుంది. మైథిలి వాళ్ళ దగ్గరకొచ్చి, నేను నిన్ను రెడీ చేయనా చెర్రీ అని ఆశగా అడుగుతుంది. నో, మీరు మైతు మిస్, మైతు మిస్, మైతు మిస్ లాగే ఉండాలి, నన్ను రెడీ చేయటానికి వీల్లేదు అని వాడి ధోరణిలో చెప్తాడు. ఇప్పుడు నేను మైతు మిస్ని కాదురా, మీ అమ్మన్రా అని అంటుంది నచ్చ చెప్తున్నట్టుగా. కాదు, మీరు మా డాడ్‌కి వైఫ్ అయినా నాకు అమ్మ కాదు. మీరు నాకు ఎప్పటికీ మైతో మిస్సే అని అంటాడు మొండిగా వ్యవహారంతో. పోనీ మీ అమ్మ కాదు, మైతో మిస్సే. మరి ఒకసారి మైతో మిస్‌తో రెడీ చేయించుకోండి చెర్రీ అంటుంది రాములమ్మ. మైతో మిస్ స్కూల్లో లెసన్స్ చెప్తుంది కానీ ఇంట్లో పిల్లల్ని రెడీ చేయదు. ముందు మీ పని మీరు కానివ్వండి రాములమ్మ ఆంటీ అని సీరియస్‌గా ఆర్డర్ వేస్తాడు రాములమ్మకి. జూనియర్ మెటల్ ఆర్డర్ చూసి రాములమ్మ కాస్త భయపడుతూ, సరే చెర్రీ బాబు గారు అంటూ బట్టలు తీసివేస్తూ, నేను రెడీ చేస్తానులేమ్మా అంటుంది మైథిలితో. పోరా జూనియర్ మెటలోడా, నాతో రెడీ చేయించుకునే లక్ నీకు లేదు, నీ కర్మ అని తిట్టిపోతుంది మైథిలి. మైథిలి తిట్టేసరికి చెర్రీ ఇహిహి అని పళ్ళు వికిలిస్తూ రాములంతో రెడీ అవుతుంటాడు. ఇక్కడ కళ్యాణ్ రెడీ అవుతుండగా అకౌంట్ నుంచి కాల్ వస్తుంటుంది. ఫోన్ స్క్రీన్ వైపు చూసి, ఓహో, ఈ విషయం గురించి మర్చిపోయాను కదా అని ఫోన్ లిఫ్ట్ చేసి, ఇప్పుడే మనీ సెండ్ చేస్తాను అని అకౌంటెంట్కి చెప్తాడు. ఓకే సార్, మీరు మనీ సెండ్ చేస్తే దానికి సంబంధించిన వర్క్ నేను ఇప్పుడే మొదలుపెట్టి రెడీగా ఉంచుతాను. టైం కాగానే స్టాఫ్కి రేపు శాలరీస్ వెళ్ళిపోతాయి అని చెప్తాడు అకౌంటెంట్. ఓకే, 2 నిమిషాల్లో 2 కోట్లు కంపెనీ అకౌంట్లోకి వస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టేగానే అప్పుడే మైథిలి లోపలికొచ్చి స్మార్ట్గా కనిపిస్తున్న కళ్యాణ్ మెడ చుట్టూ మాలలాగా చేతులు వేసి, చెర్రీ కూడా రెడీ అయ్యాడు, ఇక వెళ్దామా రొమాంటిక్ మెంటలోడా అని అడుగుతుంది. తనంత క్యూట్గా మాట్లాడేసరికి కళ్యాణ్ కొంటెగా తన బుగ్గ నొక్కుతూ, వెళ్దాం కానీ నీ అకౌంట్లో 2 crores ఉన్నాయి కదా ఎనిమి,
రేపు స్టాఫ్‌కి శాలరీస్ ఇవ్వాలి. అర్జెంటుగా నీ అకౌంట్‌లో ఉన్న అమౌంట్‌ని కంపెనీ అకౌంట్‌కి సెండ్ చెయ్యి అని అంటాడు. అది వినగానే మైథిలి గొంతులో వెలక్కాయ పడినట్టుగా అవుతూ నిదానంగా కళ్యాణ్ మెడ చుట్టూ వేసిన చేతులు తీసి బెదురుగా కళ్యాణ్ వైపు చూస్తుంటుంది. ఆ 2,00,00,000 ఈశ్వర్‌కి ఇచ్చింది కదా! ఆ విషయం గుర్తుంది కదా మీకు? మరి ఇప్పుడు ఏంటో పరిస్థితి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.